కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహంగా తిరుమల కొండలపై ఎందుకు కొలువై ఉన్నారో మీకు తెలుసా? పురాణాల ప్రకారం భృగు మహర్షి తన్నినప్పుడు తన భర్త అయిన విష్ణుమూర్తి క్షమించడాన్ని తట్టుకోలేక లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చేసింది. అమ్మవారిని వెతుకుతూ శ్రీనివాసుడు కూడా తిరుమల కొండలకు చేరుకున్నాడు. అక్కడ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర భారీగా అప్పు తీసుకున్నాడు. కాని కలియుగం అంతమయ్యేసరికి కూడా ఆ అప్పు తీరదని గ్రహించిన స్వామి భక్తులు సమర్పించే తలనీలాలు, కానుకల ద్వారా వచ్చే వడ్డీని కుబేరుడికి చెల్లిస్తూ భక్తుల కష్టాలను తీరుస్తానని మాట ఇచ్చాడు. తన భక్తులను కాపాడుతూ లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవార్లను తన గుండెల్లో దాచుకుని కలియుగం అంతమయ్యే వరకు భక్తుల కోసం అక్కడే రాతి విగ్రహంగా మారిపోయాడు. ఇది మన వెంకటేశ్వర స్వామి లీల. ఈ వీడియో చూస్తున్న వారికి ఆ 7 కొండలవాడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. హిందూ ధర్మాన్ని గౌరవించేవారు హిందూ దైవంని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.